ఓకే. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి కాన్స్టెంట్స్. పైథాన్లో కాన్స్టెంట్స్ ఎట్లా వాడతాము, కాన్స్టెంట్స్ మనం ఎలా యూజ్ చేస్తాం ప్రోగ్రామింగ్లో, అదంతా కూడా చూద్దాం. ఓకే. సో నేను అలవాట్లో పొరపాటు ప్రోగ్రామింగ్లో చూద్దామని చెప్పాను, కానీ ఒక విషయం కూడా నేను మీకు చెప్పాలి, తర్వాత నేను మీకు చెప్తాను. ఓకే. సో కాన్స్టెంట్స్, ఫస్ట్లీ మీకు కాన్స్టెంట్స్ అనేటువంటి ఆ హెడ్డింగ్ లోనే అర్థమైపోతుంది దట్ కాన్స్టెంట్ అంటే ఏంటి. సింపుల్ గా చెప్పాలంటే అంటే కాన్స్టెంట్ గా ఉన్నటువంటి వాటిని ఉంటుంది కాన్స్టెంట్ అంటాం, అంతే కదా. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లో మనకి పై వాల్యూ ఉంది, 3.14 ఇస్ ఫిక్స్డ్, దాన్ని ఎవరు మార్చలేరు. సో అట్లా ఇంకా చాలా పై వాల్యూస్ ఉన్నాయి, సైన్ వాల్యూస్, కొసైన్ వాల్యూస్, ఇవన్నీ కూడా కాన్స్టెంట్ అన్నమాట. దట్ విల్ నాట్ బి చేంజ్డ్. రైట్. సైన్ 90 ఫిక్స్డ్, అది నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది ఫిక్స్డ్. సో అలాగా కాన్స్టెంట్ వాల్యూస్ ఇంకా ప్రోగ్రామింగ్లో యూస్ చేయొచ్చు. మనం ఎట్లా వాడతామంటే సిలో కాన్స్టెంట్ కీవర్డ్ యూస్ చేసి డిఫైన్ చేస్తాం. జావాలో కూడా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, C++లో కూడా వీ హ్యావ్ ఏ ప్రాసెస్ ఫర్ దాట్. కానీ పైథాన్ విషయానికి వచ్చేటప్పటికి పైథాన్లో మనకి కాన్స్టెంట్ అనే కాన్సెప్ట్ యాక్చువల్గా లేదు. కానీ ఒక వీడియో, ఒక థంబ్నెయిల్ నేను పెట్టి చేస్తున్నాను అంటే దానికి ఒక రీజన్ అయితే ఉంది. మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూకి కానీ, లేకపోతే కంపెనీస్కి ఎంసీక్యూస్ కానీ, లేకపోతే మీ ల్యాబ్లో ఎక్స్టర్నల్కి కానీ అడిగేటువంటి వాళ్ళు మంచి ఫైర్ మీద ఉంటే కనుక, ఫైర్ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అంటే యాక్చువల్లీ పైథాన్ చదివే వాళ్ళు ఎవరు కాన్సెప్ట్ గురించి చదవరు. బట్ ఐ థింక్ వీఆర్ ద వన్ హూ ఆర్ స్టడింగ్ అబౌట్ కాన్స్టెంట్స్ ఇన్ పైథాన్. ఓకే. సో కానీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతూ ఉంటారు. ఓకే. ఎంసీక్యూస్లో హౌ టు డిఫైన్ ఎ పైథాన్ కాన్స్టెంట్ అని ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఆప్షన్స్ ఇస్తారు. లేకపోతే మీకు హెచ్ఆర్ రౌండ్ అయితే ఇంకా మీకు అంతే సంగతులు. అది అడిగారంటే అయ్యో కాన్సెప్ట్ నేను చదవలేదే, ఒక స్ట్రెస్కి వెళ్ళిపోతాం మనం. ఓకే. సో దానికోసం అని చెప్పేసి మీకు ఒక చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఒక షార్ట్ వీడియో అయితే ఇది. ఓకే. జస్ట్ ఒక 3-4 minutes వస్తుంది అంతే, అంతకుమించి ఎక్కువ రాదు. జస్ట్ ఓకే, వాచ్. ఓకే, జస్ట్ మినిట్. సో యాక్చువల్లీ పైథాన్లో మనకి కాన్సెప్ట్ అయితే లేదు. ఓకే. చూడండి, కాన్సెప్ట్ ఇస్ నాట్ అప్లికేబుల్ ఇన్ పైథాన్. ఓకే. కానీ మన క్యాజువాలిటీ కోసం మనకు అర్థం అవ్వడానికి ఏం చేస్తామంటే ఇట్లా కాన్స్టెంట్ వాల్యూస్ మొత్తాన్ని కూడా క్యాపిటల్ లెటర్స్తో తీసుకుంటాం. ఓకే. క్యాపిటల్ లెటర్స్తో తీసుకుంటాం. సో తద్వారా మనకు అర్థమవుతుంది తప్ప కంపల్సరీగా అది కాన్స్టెంట్ అర్థం కాదు. బట్ జస్ట్ మన కన్వర్సేషన్ కోసం మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే. సో మారల్ స్టోరీ ఏంటంటే అసలు కాన్స్టెంట్స్ అనేటువంటి కాన్సెప్ట్ పైథాన్లో లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, డోంట్ హరీ బెరీ ఏమి కూడా అయిపోతుంది. సో ఇలా మనం ఒక వేరియబుల్కి కంప్లీట్గా అప్పర్ కేస్ ఇచ్చి తీసుకున్నామంటే దాని వాల్యూ చేంజ్ అవ్వదు అని కాదు, దాని వాల్యూ కాన్స్టెంట్ అని మనకు అర్థం అవడానికి మనం తీసుకుంటున్నాం. ఓకే. దాని వాల్యూ తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ స్మాల్ టాపిక్ ఇది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆపరేటర్ స్టార్ట్ చేద్దాం. వెరీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ మోస్ట్ exciting అన్నమాట. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School, Mana School, Mana Bhashalo. Thank you so much.